ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బీజేపీ నాయకులు అవమానించడం సిగ్గుచేటని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి విమర్శించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా అత్యంత మర్యాద కలిగిన లీడర్ అని అన్నారు. బీజేపీ చేసిన అనుచిత పనికి ఖర్గేకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట పాత బస్టాండ్ నుండి గాంధీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిద్దిపేట గాంధీ చౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారని, మీటింగ్ అనంతరం బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లి శుద్ధీకరణ పేరుతో అక్కడ గంగనీళ్లు చల్లడం తగదన్నారు. ఆయన దళిత నాయకుడని అవమానించడం మంచి పద్ధతి కాదని, ఖర్గే పాన్ ఇండియా లీడర్ అని, కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కని అన్నారు. క్యాస్ట్ పాలిటిక్స్ తాము చేయమని పార్లమెంట్లో జేపీ నడ్డా చెప్తున్నారని, కానీ మీరు చేసేదే క్యాస్ట్ పాలిటిక్స్ అన్నారు. రాముడి పేరు అడ్డం పెట్టుకుని గతంలో గెలిచారని, ఈసారి మీరు గెలవడం కల్లా అని అన్నారు. తక్షణమే మల్లికార్జున ఖర్గేకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే సహించేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ చంద్రం, నాయకులు రియాజుద్దీన్, బాలయ్య, నాగరాజు పాల్గొన్నారు. దీనికి కారణం ఏంటంటే, ఏదైతే 8వ తారీఖు మా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు పబ్లిక్ మీటింగ్ ఉత్తరాఖండ్లో జరపడం జరిగింది. దానికి 2 రోజుల తర్వాత బీజేపీ నాయకులు పోయి అక్కడ శుద్ధీకరణ అనేసి గంగా నీళ్ళు జల్లి ఏదో అపవిత్రం జరిగింది అన్నట్టు దాన్ని చిత్రీకరించడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తూ, ఏదైతే ఒక ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు, మరీ ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కు అన్నట్టు కాదు, ఆయన ఒక దళిత నాయకుడు మరియు ఆయన ఒక పాన్ ఇండియా లీడర్. ఎక్కడనైనా చూస్తే ఖర్గే గారికి అంత విలువ, అంత మర్యాద, ఉందాతనం దేశంలోనే కాదు బయట కూడా ఆయనకి అంత పెద్ద పేరుంది. అట్లాంటి ఒక వ్యక్తిని పట్టుకొని మీరు ఇట్లాంటి వేషాలు వేస్తే మేము సహించేది లేదు. ఖచ్చితంగా ఏదైతే ఏకదాటిగా అతని రాజీనామా చేసినాక ఎలా ఉన్నదో, మరి ఇలా మల్లికార్జున ఖర్గే మా భారతదేశంలో అతిపెద్ద నాయకుడుగా, మంత్రి పదవులు ఆయన ఎన్నో చేసిన నాయకుడు. ఆయన ఏజ్ కూడా కనీసం తెలియకుండా ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ నీళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకరు పెట్టుకుంటా వాళ్ళు చేసే దురార్జన పరిపాలన ఇలా మరి ప్రజల్లోకి ముంగడికి వస్తుంది. ఆనాడు సుంచలు ఈనాటి వరకు కూడా మరి దళితులు అంటే మీకు ఇష్టం లేకపోతే మరి దళితుల ఓట్లు ఎందుకు, మీ దాంట్లో దళితులు ఎందుకున్నారు? ఆ ఉన్న దళితులారా, మీరు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఏకదాటిగా రాజీనామా చేయండి, మేము తీసుకుంటాం మీ కాంగ్రెస్ పార్టీలకు. మీరు అటువంటి నాయకులు అటువంటి దగ్గర ఇలా బ్రాహ్మణులకు, ఇలా ధరలకు, ఇలా వాళ్ళకున్న బ్రిటిష్ ప్రభుత్వం లెక్క వాళ్ళు మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం బూట్లు నాకిన ఆర్ఎస్ వాసులు వాళ్ళు మరి ఆ రోజు మాకు రావాలి స్వాతంత్రం అన్న వాళ్ళు ఇలా దళితులను ఎక్కడ ఎందుకు తీసేస్తారు? ఇలా దళితులు అంటే గంత చిన్న చూపు ఎందుకు చూస్తారు? దళితులు అనేది ఇలా మనకు అన్ని వర్గాలకు అన్ని వేదాల